గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎయిర్పోర్టుకు సంబంధించి ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాలేదు. భూములకు సంబంధించినటువంటి ధరలు కూడా ఒక కొలిక్కి రాకపోవడంతో ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వరంగల్ కలెక్టరేట్ దగ్గరికి వచ్చిన తర్వాత గుంటూరుపల్లితో పాటు మిగిలిన 3 గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికి చేరుకొని చర్చలు మాత్రం కొనసాగుతున్నాయి. కానీ ఇప్పటికి కూడా చర్చలు సఫలం కాలేదన్నట్టుగానే తెలుస్తుంది. మరి వారితో ఏం మాట్లాడారు, ఒక క్లారిటీ వచ్చిందా లేదా అనేది కూడా గుంటూరుపల్లి వాళ్ళతో మాట్లాడదాం ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటి వరకు అయితే ఎయిర్పోర్టు నిర్మాణం జరుగుతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఆగ మేఘాల మీద ఖచ్చితంగా నిర్మాణం జరుగుతుంది. వచ్చే సంవత్సరం వరకు ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా ప్లేన్ ఎగురుతుందనే చెప్తున్నారు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులు చూస్తే ఇంకా భూసేకరణనే ఇంకా కాలేదని చెప్పంటారు. కొన్ని గ్రామాలు ఇప్పుడు గుంటూరుపల్లితో పాటు పక్కన ఉన్నటువంటి గ్రామాల యొక్క భూ సర్వేనే కాలేదని చెప్పి అంటున్నారు. ఇట్లాంటప్పుడు నిజంగా అట్లాంటి ఎయిర్పోర్ట్లో ఎగిరే పరిస్థితున్న ప్లేన్ ఒకటండి. నా పేరు గోపాల రాధాకృష్ణ, మాది గుంటూరుపల్లి గ్రామము. మా ఎయిర్పోర్ట్ అనేది 6 నెలల క్రితం వచ్చిందండి. 6 నెలల క్రితం వస్తే మా నక్కలపల్లి, గుంటూరుపల్లి, గాడపల్లి భూములు కలిసి 253 ఎకరాలు పోతున్నప్పుడు గత 14 సంవత్సరాల నుంచి కూడా మాకు మా పక్క విలేజ్లు 20 కిలోమీటర్ల దూరంలో కూడా రెవెన్యూ 15 లక్షలు 16 లక్షలు ఉంది. మా గ్రామంకి వచ్చి 20 సంవత్సరాల నుంచి రెవెన్యూ పెంచటం లేదు. ఇది ప్రభుత్వం 6 లక్షలే ఉంచారు. 6 లక్షలే ఉంచితే ఎన్నిసార్లు మేము గొడవ పెట్టుకుని 6 లక్షలే ఉంచారు. మాకు 20 కిలోమీటర్ల దూరంలో కూడా మాకు అవతల మాది సిటీకి రంగశాయపేటకి 5 కిలోమీటర్లు, నక్కలపిల్లి 3 కిలోమీటర్లు, మాకు ఏమాత్రం పెంచలేదు. పెంచకుండా వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత మేమేమి అడిగామంటే ఆ రోజు వాళ్ళు అందరూ మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మొత్తం వచ్చారండి. వచ్చి మా దగ్గర గ్రామసభ పెట్టారు. గ్రామసభ పెట్టిన రోజు మేమేమి అడిగామంటే, ఏమండి మాది కోట్ల రూపాయలు ఇలా భూమి పోతుంది అంటే ఆయన మినిస్టర్ గారు, కలెక్టర్ గారు ఏం చెప్పారంటే, మీ భూమి కింద భూమి ఇస్తాము, మీకు భూమి కూడా ఎక్కడిస్తాము, నవోదయ స్కూల్ పక్క 300 ఎకరం ఉంది గవర్నమెంట్ భూమి, దాంట్లో 253 ఎకరాలు మీది మీకు ఇచ్చి రోడ్లు వేసి కరెంటు గుంజి మీకు ఇస్తామని ఆయన మాకు వాగ్దానం చేశారు. మినిస్టర్ గారు వాగ్దానం చేస్తే గ్రామ ప్రజలంతా సంతోషపడ్డారు. సంతోషపడ్డ తర్వాత ఒక 15 రోజులకి వచ్చి మేము భూమి లేమండి సెంట్రల్ జైలుకి ఇచ్చాము, మేము రేట్లు మీరు కాకపోతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు 2 కోట్ల 3 కోట్ల ఎంతైతే మీకు సమన్వయంగా మేము ఇస్తాము, మేము అయితే రోడ్డు భూమి ఇవ్వలేమండి అని చెప్పారు. సరే భూమి ఇవ్వలేకపోతున్నారు కదా, పైసలైనా కట్టేయండి అనుకున్న తర్వాత మీకు ఈ రోడ్డు కట్ అయిపోతుందండి అన్నారు. ఫస్ట్ మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు, రేవు ప్రకాష్ రెడ్డి గారు, మీకు టర్నల్ ఇస్తామండి, మనం టర్నల్ కొట్లాడదాం, అండర్గ్రౌండ్ టర్నల్ కొట్లాడదాం, ఎందుకు ఇయ్యరు ప్రభుత్వం టర్నల్ ఇస్తామని మాకు ఏం తెలియనప్పుడు మా ఎమ్మెల్యే గారే చెప్పారు, టర్నల్ ఇప్పిద్దాం, 700 మీటర్లు అయిపోతుంది కదా, మన ఇండియాలో 1 సాట్లో 2 సాట్లో ఉన్నాయి అంటే మేము చాలా సంతోషపడ్డాం. తర్వాత ఇప్పుడు మనకున్న పొజిషన్ బట్టి టర్నల్ ఇస్తే చాలా కొంత సెక్యూరిటీ చాలా ఇబ్బంది అయింది, టర్నల్ తీసేసి మీకు అనుకున్న రూట్ ఇస్తామని చెప్పారు. తర్వాత మమ్మల్ని కలెక్టర్ ఆఫీస్కి పిలిపించి ఏం చెప్పారు, మాకు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయాము, ముఖ్యమంత్రి గారు ఏమన్నా రైతుల్ని అన్యాయం చేయొద్దు, వాళ్ళు అడిగిన రేటు ఇవ్వండి, రెండోది వాళ్ళకి అమాయకులు కాబట్టి రైతులు వాళ్ళకి తెలియని రూట్ కూడా చిన్న లింక్ రూట్లు ఉంటాయి, లింక్ రూట్లు కూడా మీరు చెప్పి అధికారులు ఇవ్వండి. ఇంకోటి గుంటూరుపల్లి వాళ్ళకి ఇప్పుడు కేసముద్రం మైబాద్ నుంచి వచ్చే రూట్ కట్ అయిపోతుంది కాబట్టి అది గుంటూరుపల్లి నుంచి వాళ్ళ 153 ఎకరాలు పోతుంది కాబట్టి మామనూరుకి వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి అది ఇచ్చేయండి అని మాకు కలెక్టర్ గారు చెప్పింది. ముఖ్యమంత్రి గారు కూడా ఓకే అన్నారు, మీకు రూట్ ఇచ్చేస్తున్నాము, అంతా బాగుందని చెప్పారు. మేము అంతా సరే భూములు పోతే పోయింది, సరే 2 కోట్లు 3 కోట్లు ఎంత కట్టిస్తారో కానీ రూట్ అయితే వచ్చిందని మేము సంతోషపడ్డ తర్వాత మళ్ళీ 10 రోజులకు వచ్చి మీకు రూట్ కూడా లేదు అన్నారు. రూట్ లేనప్పుడు మేము ధర్నా చేస్తే అన్ని ఛానళ్ళు వచ్చినాయి, పోలీస్ ఫోర్స్ వచ్చింది. మాకు భూములు పోవుడు కాదండి, భూములకు పోతే అందరం పోయినట్టు మామూలు భూములు పోతాయి, స్టేట్ మొత్తానికి సహకరిస్తాం, మేము భూములు మాకు ఉండాలనట్లేదు, కాకపోతే ఒక 5 లక్షలు అటో ఇటో రేటు కట్టిస్తారు, మేము భూమికి సహకరిస్తాం కానీ ప్రభుత్వాన్ని సహకరిస్తాం, మాకు రూట్ కావాలని మేము కొట్లాడుతున్నామంటే ఆ రోజు ధర్నాలో అందరూ ఆర్డీఓ గారు వచ్చారు. ఆర్డీఓ గారు మేము కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, మళ్ళీ తెల్లారి కలెక్టర్ గారు పిలిచి మీకు సహకరిస్తామండి, ముఖ్యమంత్రి గారు రూట్ ఇవ్వమన్నారు అని చెప్పేస్తే అందరూ సంతోషంగా పడితే మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మా ఎమ్మెల్యే గారు పిలిపించి మీకు రూట్ ఏం లేదు, రూట్ ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు, రూట్ ఎక్కడిది మీకు అట్లా అటుపోండి ఇటుపోండి అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యే గారు మా ప్రజల్ని అన్నారు. అన్న తర్వాత మేము మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఏంది మేడం ఇట్లా చేశారు అని మేము కలెక్టర్ గారిని అడిగితే కలెక్టర్ గారు ఏం చేయాలండి, మేము ఉద్యోగస్తులం అండి, మేము రాజకీయ నాయకులం కాదు, మేము ఉద్యోగస్తులం అని కలెక్టర్ గారు సందేహంగా ఉన్నారు. ఇప్పుడు మేము అనేది ఏంటంటే మాకు గుంటూరుపల్లి టు మామనూరు రూట్ ఇవ్వకపోతే రెండో లంకచర్లావుడు
డెఫినెట్ ఇంత మటుకి మాకు ఒక రూపాయి లేదు ఎవరికి, కనీసానికి భూములు కూడా సక్రంగా చేయలేదు. ఇప్పుడు నీ భూమి నాకు, నా భూమి నీకు, ఇట్లా చేశారు. అక్కడ పైన విలేకరులు వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు, పేపర్లో గుంటూరుపల్లి, గాడపల్లి, నక్కలపల్లి భూములు అయిపోయినాయి, ఇక పనులు స్టార్ట్ అవుతాయి, 15 రోజులు స్టార్ట్ అవుతాయి, మొత్తం వాళ్ళకి పైసలు ముట్టిని అని మినిస్టర్లు, ఎమ్మెల్యేలు మొత్తం చెప్తున్నారు. కనీసానికి ఇక్కడ మాకు గిట్టుబాటు ధరే సరిపోలేదు, గిట్టుబాటు ధర లేదు. వచ్చి 40 లక్షలు, 50 లక్షలు, 55 లక్షలు, 30 లక్షలు అని వాళ్ళు చెప్పడే సరిపోతుంది. అదే ఇప్పుడు మా గ్రామానికి ఒక 10 కిలోమీటర్ల అవతల 15 లక్షలు ఉన్నప్పుడు రెవెన్యూ, అదే 15 లక్షలు ఇప్పుడు మాకు రెవెన్యూ ఉన్నట్టే వాళ్ళు డైరెక్టర్ జనరల్ అనేదే ₹1 కోటి వచ్చేది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అధికారులు, మీది 6 లక్షలే ఉంది, మేమేం చేయాలా, 6 లక్షలే ఉంది. అన్ని గ్రామాలకి పెరుగుద్ది. 20 సంవత్సరాల నుంచి మా గ్రామానికి పెరగదా రెవెన్యూ? అంటే అప్పటి నుంచి 20 లక్షలు 6 లక్షలే ఉంది. ఇది ఒక అదే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా దీన్ని రెవెన్యూ రికార్డులో 6 లక్షల నుంచి దాటలేదు. ఎందుకు దాటలేదు అంటే ఎప్పుడైనా ఈ గుంటూరుపల్లిది, గాడపల్లిది, నక్కలపల్లిది ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ వస్తుంది, వీళ్ళకి డబ్బులు ఎక్కువ కట్టేయాల్సి వస్తుంది ఉద్దేశంతోనే మా గాడపల్లి రెవెన్యూని, నక్కలపల్లి రెవెన్యూని పెంచలేదు. ఎక్కడ పుణ్యాలు ఎక్కడుందండి? మాకు ఇంకా మా ఊరికి 10 కిలోమీటర్లు ఉంది, ఆడ 15 లక్షలు ఉంది రెవెన్యూ. 15 లక్షలు అంటే ఇవాళ జెండలే వాళ్ళు ₹1 కోటి పెట్టాల్సి వచ్చేది, మరి 6 లక్షలు ఉందని అధికారులు చెప్తున్నారు. అంటే ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మా రైతుల్ని, మాకు అంత పేద రైతులే, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉన్న రైతులను ఆగం చేసుడు తప్ప రెండోది లేదు ప్రభుత్వ ఉద్దేశం. మళ్ళీ మీటింగుల్లో మాత్రం ఇట్లిస్తాం అంటున్నారు వాళ్ళు. మాకు 2 కోట్లు 2,50 లక్షలు ఇవ్వకపోతే మా రైతులు ఎవ్వరు ఊకోరండి, నిరాహార దీక్షకైనా ఉంటారు. ఫైనల్గా ఎంతవరకు వచ్చింది ఇక్కడ ఈ రోజు చర్చలకు? ఈ రోజు ఏమంటున్నారంటే నక్కలపల్లికి 60 లక్షలు, గుంటూరుపల్లికి 55 లక్షలు, అది జనరల్ అంటే మళ్ళీ మీకు రేపు కలెక్టర్ గారు మీటింగ్ పెడతారండి. కలెక్టర్ గారి మీటింగ్లో 13 నుంచి 15 వరకు పర్సెంటేజ్ పెంచుతారు కావచ్చు అంటున్నారు. దానికి మా రైతులు ఎవరు సిద్ధంగా లేరు. మాకు 13 నుంచి 15% పెడితే మళ్ళీ ఎంత అవకాశం ఉంటుంది? ఎంత అవుతుందంటే మనం ఆలోచించుకోవాలి. 13-15 అంటే 15% అయినా కానీ 6 30 లక్షలు, 30 60 90 లక్షలు అవుతుంది. ఒకవేళ 40% 24 లక్షలు, 24 84 లక్షలు అవుతుంది. కాబట్టి మా రైతులు వాళ్ళు ఏదో బొల్లు పుచ్చకాయ మాటలు చెప్తే ఇస్తానికి సిద్ధంగా లేరండి. 2 కోట్లకు ₹1 తక్కువ, 2 నుంచి 2.5 కోట్ల వరకు మా రైతులకు ఇస్తేనే ఇప్పుడు ఈ భూమి వస్తుందని, ఈ భూమి అమ్ముడు పోతుంది. సపోజ్ మాకు ఒక రైతుకు 4 ఎకరాలు ఉందనుకోండి, ఈ 4 ఎకరాల రైతు ఈ డబ్బులు ఏం చేసుకోవాలా? పోయి ఒక 50 కిలోమీటర్ల దూరంలో కొందామని పోతే అక్కడ ఏమంటున్నారో తెలుసా? 50 కిలోమీటర్ల దూరంలో మాది 70 లక్షలు, 80 లక్షలు ఎకరం అని చెబుతున్నారు. మేము సిటీకి వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి మా గ్రామం 8 కిలోమీటర్లు ఉందండి. 8 కిలోమీటర్ల దూరంలో 60 లక్షలు కట్టిస్తున్నాం అన్నారు. మేము 70 కిలోమీటర్ల దూరంలో పోయి 4 ఎకరాలు కొనుక్కుందామంటే 80 లక్షలు, 90 లక్షలు అని మాకు రేటు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎకరం అమ్మితే అక్కడ ఎకరం కూడా రావట్లా. అంటే మేమేం కావాలి? ఇప్పుడు వ్యవసాయం పోతుంది, ఉట్టి జీవనోపాధి పోతుంది, వేరే కొందామంటే పైసలు సరిపోవట్లేదు. 70-80 కిలోమీటర్ల దూరంలో పోతే 70-80 లక్షలు చెప్తున్నారు. ఇల్లు ఇక్కడ, ఉద్యమం అక్కడ. మేము ఎట్లా బతకాలో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి మేము 2,5 కోట్ల నుంచి పయనిస్తేనే రైతులు అందరు సహకరిస్తారండి, లేకపోతే రైతులు దేనికైనా తెగిస్తారు. ఓకే, ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే 2006 నుండి కూడా రెవెన్యూ రికార్డుల ప్రకారం 6 లక్షల నుంచి కూడా ₹1 పెంచకపోవడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పటికీ ఆ రెవెన్యూ రికార్డుల పరిధిలోని పట్టుకొని ఇక్కడ వీళ్ళు భూములకు రేట్లు, ధరలు నిర్ణయించడానికి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎక్కడ చూసినా ఇప్పుడు ఎయిర్పోర్ట్ ప్రాంతానికి 10 నుండి 15 కిలోమీటర్ల దూరంలో చూసినప్పటికీ కూడా రెవెన్యూ రికార్డుల ప్రకారం 15 లక్షలు ఉంటుంది. ఆ భూములు మాత్రమే 2.5 నుంచి 3.5 కోట్ల వరకు పలుకుతున్నటువంటి నేపథ్యంలో ఎయిర్పోర్టుకు స్వతహాగా భూములు ఇస్తున్నటువంటి తమకు మాత్రము ఇంత తక్కువ రేటు రావడం అనేది కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. 50-60 కిలోమీటర్ల దూరంలో ఈ డబ్బులు పెట్టి భూములు కొందామన్నా కానీ 1 ఎకరం వచ్చేటువంటి పరిస్థితి లేకపోవడంతో తమకు విధిలేని పరిస్థితి. ఇటు జీవనోపాధిని కోల్పోతున్నాము, 100 ఏళ్ల నుంచి తమ వారసత్వంగా వస్తున్నటువంటి భూములు కోల్పోయి తమ అస్తిత్వాన్ని కూడా కోల్పోతున్నాము. ఎక్కడికి వెళ్ళినా తమ బతుకు అగమ్య గోచరంగా ఉంటుందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ గాడిపల్లి, నక్కలపల్లి, అలాగే గుంటూరుపల్లి వాసుల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇంకా మరికొందరితో మాట్లాడదాం, ఎందుకంటే వాళ్ళు ఒక ఆక్రోషంతో ఉన్నారు. ఇప్పటి వరకు ఏం మాట్లాడాలన్నా తమకు జీవితానికి ఒక భరోసా మాత్రం లేదు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి చర్చలన్నీ కూడా ఒక నామమాత్రంగానే జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ అధికారులు ఎయిర్పోర్ట్ అని చెప్పి ఒక ఆగమేఘాల మీద సన్నాహాలు చేస్తున్నారు, కానీ తమ బతుకులను మాత్రం అంధకారంలోకి నెట్టేస్తున్నారు అన్నట్టు ఒక ఆవేదన మాత్రం వీళ్ళలో కలుగుతుంది. చెప్పండి, మీకు సంబంధించి ఇప్పుడు కలెక్టర్ గారు, మేడం గారు ప్లస్ అధికారులు మీతో ఏం చెప్తున్నారు? అసలు ఏ రేటుకు మీరు భూములు ఇవ్వదలుచుకుంటున్నారు? అసలు మీ పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి? ఎయిర్పోర్ట్ వస్తే అందరూ మాత్రం గర్వంగా, వరంగల్కు గర్వంగా అంటున్నారు, కానీ మీ పరిస్థితి ఉంది? మా పరిస్థితి ఏముందంటే కనీసానికి ఒక్కొక్క వ్యక్తికి 4 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఇట్లా ఉన్నారు. ఎకరం కూడా ఉన్నోళ్ళు ఉన్నారు, 10 ఎకరాలు ఉన్నోళ్ళు ఉన్నారు. అందులో చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఇంతమంది ఈ విధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రపంచం అంతటికి గవర్నమెంట్ అంటే తల్లిదండ్రుల లెక్క. ఇప్పుడు ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, మన మినిస్టర్లు కానీ
ఇటువంటి వాళ్ళు అటువంటప్పుడు గవర్నమెంటు వాళ్ళు తల్లిదండ్రుల లెక్కన చూసుకోవాల్సింది. జుట్టుకొక 10 రూపాయలు వేసినా ఎక్కడో అవి కోట్లు కూలుతాయి. కోట్లలోకి వెళ్ళి ఇచ్చి కూడా వీళ్లకు సంధానించవచ్చు. కానీ ఈ రైతులను ఏడిపించుకోవడం మాత్రం చాలా మంచిది కాదు. ఇది ధర్మం కాదు. మాకు మాత్రం 2 కోట్లన్నర కట్టేవలసిందే గ్యారంటీగా, లాస్ట్ ఫైనల్. ఇప్పటికి లాస్ట్ 90 లక్షల వరకు అవుతుంది ఇప్పుడు. మరి ఇది వాళ్ళు 90 అని చెప్పలే, 60 చెప్పిన తర్వాత 60 అన్నారు ఒకటి, 50 అన్నారు ఒక దిక్కు. సరే మంచిదని చెప్పి ఎవరు ఒప్పుకోలేదు. దీనికి సరైన రేటు కట్టిస్తా అన్నారు. సరైన రేట్ లేదు. భూమికి బదులు భూమి ఇస్తా అన్నారు. మొదలు భూమి ఎక్కడా లేదు. ఇంతవరకు 10 సార్లు మీటింగ్ పెట్టిండ్రు. మీటింగ్ పెట్టి కూడా ఇంతవరకు రేటు ఖాయంగా లేదు. మా ఊరికి 4 కిలోమీటర్ల దూరాన భూమి ఇస్తామని కూడా భూమి కూడా తెగలేదు ఇంతవరకు. అది చూపించలే, ఈ రేటు కరెక్ట్ చెప్పలే. మరి ఇట్లా ఇప్పుడైతే అన్నీ మేము పని చేసుకుంటే బతికేటోళ్ళము. మా చిలకలల్లా, పొలాలల్లా, బాయిలల్లా ఇప్పుడు ఏమేమి పోయిందంటే యాప చెట్లు, తుమ్మ చెట్లు, మామిడి చెట్లు, చింత చెట్లు, మళ్ళీ తప్పితే బాయిలు, బోర్లు, ఓడలు పోసినాయి. ఇటువంటివి పోతున్నాయి. పొలము, చెలక, పిల్లలు అవస్థ మొత్తం అలా చేసుకొని బతికే అటువంటి వ్యక్తులకు ఏ పని లేకుండా అయిపోయి ఎవరి దగ్గర పోయినా కూడా 10 రూపాయలు ఇచ్చేటువంటి పొల్యూషన్ లేక ఎప్పటి పెట్టుకున్న వాళ్ళు వాళ్ళే పెట్టుకుంటాను. ఉప్పరి పని పోతే ఎవరు తీసుకోలేక మేము వచ్చి మళ్ళీ చేసుకుందామంటే వీళ్ళు తీసుకొని మమ్మల్ని పక్కకు నూకినా మంచిదే, కానీ మాకు సరైన రేటు కట్టియాలి. ఇంతవరకైతే తెలియలేదు. ఇక్కడ వీళ్ళు దాదాపు ఖచ్చితంగా అసలైన రేటు కట్టియాలన్నట్టు ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కలుగుతుంది. ఎందుకంటే తమ భూముల్లో తాము పరాయి వాళ్ళం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఎయిర్పోర్ట్ వస్తే అందరి జీవితాల్లో వెలుగులు నిండుతాయేమో కానీ తమ బతుకులు మాత్రం అంధకారంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పటి వరకు భూమికి సంబంధించి కూడా 60 లక్షల వరకు చెప్తున్నారు, 50 లక్షల వరకు చెప్తున్నారు. కానీ 2.5 కోట్లకు పైగా పలికేటువంటి భూములో తాము ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రైతులకు మనకు వేరే గత్యంతరం లేదు. ఇక్కడ అంతా వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళే ఉన్నారు తప్ప ఉద్యోగస్తులు లేరు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సానుకూల దృక్పథంతో అక్కడ తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ వీళ్ళు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికీ 10 సార్లు చర్చలు జరిపినప్పటికీ కూడా ఈ చర్చలు కూడా సానుకూలంగా ఉంటాయన్నటువంటి నమ్మకం కూడా తమకు లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కలుగుతుంది. ఏదేమైనా సరే 2.5 కోట్లకు పైగా మాకు భూములకు గిట్టుబాటు ధర అయితేనే భూములు ఇస్తాము, లేకపోతే ఎట్టి పరిస్థితులు ఇచ్చేది లేదని చెప్పి తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ కలెక్టరేట్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.